జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ సీట్లలో ఇప్పటివరకు 20 సీట్లు ఫైనల్ కాగా తాజాగా ఆఖరి అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేశారు పవన్ కళ్యాణ్. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పాలకొండలో నిమ్మక జయకృష్ణను ఆయన అభ్యర్థిగా ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆశావహులు ఎక్కువగా ఉండడంతో పలు దఫాలు సర్వేలు చేపట్టామని, అందులో జయకృష్ణకు మద్దతు లభించిందని, అందుకే ఆయన్ను ఎంపిక చేశామని కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 2019లో నిమ్మక జయకృష్ణ టీడీపీ అభ్యర్థిగా పాలకొండ నుంచి పోటీ చేసి 1620 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఆయన ఆ సీటుపై మరింత ఫోకస్ పెంచారు. చాన్నాళ్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పొత్తుల్లో ఆ స్థానం జనసేనకు వెళ్లడంతో చంద్రబాబు చక్రం తిప్పారు. జయకృష్ణను జనసేనలోకి పంపించారు. ఆయన చేరికతో టికెట్ కూడా ఆయనకే ఖాయమనే విషయం ఇదివరకే తేలిపోయింది. కానీ స్థానిక జనసేన నేతల్ని కన్విన్స్ చేసేందుకు సర్వేలంటూ డ్రామాకి తెరతీశారు పవన్. ఆ సర్వేలో జయకృష్ణకు ఆమోదం లభించిందని చెప్పి అధికారికంగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. పొత్తులో భాగంగా జనసేనకు దక్కిన 21 స్థానాల్లో 10 మంది వలస నేతలే ఉన్నారనేది బహిరంగ రహస్యం. అప్పటికప్పుడు కండువాలు కప్పి వారికే టికెట్లు ఖరారు చేశారు పవన్. చివరిగా ప్రకటించిన పాలకొండ విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అయింది. నిమ్మక జయకృష్ణ టీడీపీ నుంచే జనసేనలోకి వచ్చి టికెట్ సాధించారు. గాజు గ్లాసు గుర్తుపై గెలిచినా ఆయన చంద్రబాబుకే కట్టప్ప అనేది అందరికీ తెలుసు. సర్వేలంటూ ఊరించి పాలకొండ టికెట్ ఆశించిన జనసేన నేతలకు చివరికి షాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.